హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లెసన్ వేవ్స్ నుంచి అయితే వచ్చి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. దాంతోపాటు 8 మార్క్స్ క్వశ్చన్కి ఒక ప్రాబ్లం అనేది అటాచ్ చేస్తాడు. సో ఇక్కడ ఉన్నవి 1 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ కన్ఫామ్గా చదువుకోండి. ఇవి థియరీ క్వశ్చన్స్. వీటితో పాటు నేను ప్రాబ్లం ఇస్తాను. ప్రాబ్లమ్స్ కూడా కన్ఫామ్గా చేయండి. చూపిస్తాను ఉండండి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి కన్ఫామ్గా చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ కింద అడగచ్చు, లేకపోతే 4 మార్క్స్ కింద అయినా అడగచ్చు. పైన ఉన్న క్వశ్చన్స్కి అటాచ్ చేసి ఇస్తాడు. సో ఈ కన్ఫామ్గా చేయాలి ప్రాబ్లమ్స్. నేను మూవ్ చేస్తూ ఉంటాను, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకుని లేకపోతే ఎక్కడైనా నోట్ చేసుకోండి. టూ మార్క్స్ క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ చదవండి ఒకసారి. సెకండ్ లెసన్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. దీని వెయిటేజ్ అయితే వచ్చి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు అండ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. 4 మార్క్స్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పైన పెట్టాను. డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు దాన్ని, ఆ క్వశ్చన్ని. అండ్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. థర్డ్ క్వశ్చన్ సింపుల్ మైక్రోస్కోప్ గురించి నీట్ డయాగ్రామ్ వేయాలి. ఫోర్త్ క్వశ్చన్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. ఎయిత్ క్వశ్చన్ దాకా చదవండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూడండి, రౌండ్ చేసినవి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అయ్యి. టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇది ఇస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఇట్ యూనిట్స్. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సింపుల్గానే ఉంటాయి 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 or 2 లైన్స్ ఉంటాయి, చదవండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి స్కోరింగ్ ఉపయోగపడతాయి 60 మార్క్స్ రావడానికి. థర్డ్ లెసన్ వేవ్ ఆప్టిక్స్. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఒక్కొక్కసారి వెయిటేజ్ తప్పినప్పుడు 8 మార్క్స్ అడుగుతాడు. 8 మార్క్స్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చి ఫోర్త్ క్వశ్చన్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఫోర్త్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్లో అయితే మ్యాక్సిమం ఇవే. 6 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను మీకు, ఇవే చేయండి, వీటిలోంచి వస్తుంది మ్యాక్సిమం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్కస్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, చెయ్యండి. ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. ఈ 2 మార్క్స్ అంతా చదవక్కర్లేదు, కానీ ఒకసారి చూడండి. అడుగుతాడు వెయిటేజ్ తప్పితే కనుక. పేపర్ టఫ్గా వచ్చినప్పుడు వెయిటేజ్ తప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫోర్త్ లెసన్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో అయితే మ్యాక్సిమం ఇవే అడుగుతాడు 1 to 6 క్వశ్చన్స్లో. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఈక్వటోరియల్ ప్లేన్ అండ్ యాక్సియల్ లైన్ ఆఫ్ ఎ డైపోల్. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్.
అండ్ థర్డ్ క్వశ్చన్ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా. సింపుల్గానే ఉంటుంది, ఇవి చెయ్యండి. ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకుంటే మీకు సెకండ్ క్వశ్చన్ సిమిలర్గా ఉంటుంది, యాక్సియల్ లైను. సో చెయ్యండి. ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు, ఛాన్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్. టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూడండి, అంత ఇంపార్టెంట్ కాదు కానీ. ఫిఫ్త్ చాప్టర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీని వెయిటేజ్ కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు ఒకటి. ఈ 5 క్వశ్చన్స్లోనే ఇస్తాడు మ్యాక్సిమం, దాటడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వచ్చి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు అడిగాడు. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, డైఎలక్ట్రిక్స్ గురించి. ప్రాబ్లమ్స్ కూడా చేయండి, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్స్ మీద ఉంటాయి కెపాసిటెన్స్, చెయ్యండి. సెకండ్ ప్రాబ్లమ్ అండ్ థర్డ్ ఫోర్త్ చెయ్యండి ఇవి. ఫిఫ్త్ రౌండ్ చేసినవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్, చెయ్యండి. సిక్స్త్ చాప్టర్ దీని వెయిటేజ్ అయితే వచ్చి 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తాడు. అది దీనికి కూడా ప్రాబ్లం అనేది అటాచ్ చేస్తాడు కన్ఫామ్గా. వేవ్స్ నుంచి, కరెంట్, ఎలక్ట్రిసిటీ నుంచి 2 ప్రాబ్లమ్స్ కింద అడుగుతాడు. థియరీ క్వశ్చన్ పైన అడిగి బి ఆప్షన్లో అయితే ప్రాబ్లం అనేది అడుగుతాడు. సో ప్రాబ్లమ్స్ చేయండి కన్ఫామ్గా. ఈ 3 క్వశ్చన్స్లోనే ఉంటుంది మ్యాక్సిమం థియరీ క్వశ్చన్ అనేది. క్రిర్చాఫ్ లా ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఇవి అడుగుతాడు, చెయ్యండి. అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. వీటికి ప్రాబ్లమ్స్ అనేవి చెయ్యండి, ఇలా ఇస్తాను చూడండి, ఇవ్వండి. రౌండ్ చేసినవన్నీ చాలాసార్లు అడిగాడు, రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి, మోస్ట్ ఇంపార్టెంట్, చేయండి. టైం లేదు, పబ్లిక్ దగ్గరికి వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో, చూడండి. టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూడండి, ఒకవేళ అడిగితే అడగచ్చు. మ్యాక్సిమం అయితే అడగడు కానీ చూడండి, ఎంసెట్కి యూజ్ అవుతాయి, కొన్ని థియరీ క్వశ్చన్స్ వస్తాయి. సెవెంత్ చాప్టర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దీని వెయిటేజ్ అయితే వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతాడు అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతాడు. 4 మార్క్స్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఇవే వస్తాయి. 9 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది హై వెయిటేజ్ చాప్టర్, ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఈ చాప్టర్లో. చాలామంది చాయిస్ పెడతారు, బట్ కానీ సింపుల్గానే ఉంటాయి, చదవండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయో-సావర్ట్స్ లా అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, చెయ్యండి. 9 క్వశ్చన్స్ ఇచ్చాను, వీటి నుంచి వస్తుంది. వీటిలోంచి చాలాసార్లు అందరూ థియరీ క్వశ్చన్స్ చదువుకుని వెళ్తే పాపం ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు వాడు. సో ప్రాబ్లమ్స్ చెయ్యండి, ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడు. పేపర్ కష్టంగా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతాడు. సో ఈ ప్రాబ్లమ్స్ చేయండి, మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి. టూ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి అడుగుతాడు, స్టార్లను చేయండి. ఎయిత్ చాప్టర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్.
ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయండి. 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా అడిగేయచ్చు ఒక్కొక్కసారి. 4 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి వెయిటేజ్ తప్పినప్పుడు అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్లో చాలాసార్లు అడిగాడు, అది రిపీటెడ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మట్టుకు వదలకుండా చేయండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అండ్ ఇక్కడ 4 మార్క్స్లో పారా, డయా అండ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గురించి చదవండి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవ్వండి, చదవండి ఇవి. నైన్త్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఇందులో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి సెకండ్ క్వశ్చన్, ఎడ్డీ కరెంట్స్ అండ్ ఇట్ యూజెస్ అడ్వాంటేజెస్ అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చదవండి. ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను, చెయ్యండి ప్రాబ్లమ్స్. మ్యాగ్నెటిజంలోంచి ప్రాబ్లమ్సే అడుగుతాడు ఎక్కువ థియరీ కంటే. టూ మార్క్స్ క్వశ్చన్స్ వెయిటేజ్ లేదు, కానీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వచ్చి ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, సో చదవండి. 10th చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. ఆ 2 మార్క్స్ కూడా మనకి ప్రాబ్లమ్స్ రూపంలో రావచ్చు. ప్రాబ్లమ్స్ ఇచ్చాను, చేయండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే థియరీ క్వశ్చన్స్ అడిగాడు ప్రాబ్లమ్స్ కంటే, సో చేయండి ప్రాబ్లమ్స్ కూడా. 11th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతాడు. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, హౌ ఆర్ మైక్రోవేవ్స్ ప్రొడ్యూస్డ్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు, చూడండి, జాగ్రత్తగా చేసుకోండి, అన్నీ కవర్ అయ్యేలా చేయండి. 12th చాప్టర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సింపుల్గా ఉంటాయి 2 మార్క్స్ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వచ్చి మనకి చెప్తాను. 4th క్వశ్చన్ ఇంపార్టెంట్, 6th క్వశ్చన్ ఇంపార్టెంట్, అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఇవి. వర్కింగ్ ఫంక్షన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, క్యాథోడ్ రేస్, ఇవి అడుగుతాడు. 2 మార్క్స్ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ కూడా చేయండి. డి బ్రోగ్లీ రిలేషన్స్, ఇవి చూడండి. 13th చాప్టర్ ఆటమ్స్. ఆటమ్స్ నుంచి అయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు, అది కన్ఫర్మ్గా థియరీ క్వశ్చన్ ఇస్తాడు. లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రా సిరీస్, ఇవి చదవండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఈజీగా ఉంటాయి. మీరు ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చదివేసి ఉంటారు బోర్స్ థియరీ అండ్ స్పెక్ట్రా సిరీస్, అవి ఇక్కడ మళ్ళీ వస్తాయి, సో ఒకసారి సింపుల్గానే ఉంటుంది, చదవండి. పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, స్టార్లు ఉన్నవి కన్ఫర్మ్గా చేయండి, చదవండి. ప్రాబ్లమ్స్ ఒకటి అయితే ఇచ్చాను, చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్లో అయితే లైమన్ సిరీస్ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, చేయండి ఇది.
14th చాప్టర్ న్యూక్లీ. ఈ లెసన్ వెయిటేజ్ అయితే వచ్చి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. అది ప్రాబ్లం అయితే ఇవ్వడు. ఈ లెసన్ నుంచి అయితే కన్ఫర్మ్గా చదవాలి మీరు. ఆ 2 లెసన్స్ నుంచి అయితే ప్రాబ్లమ్స్ అడుగుతాడు కాబట్టి చాలామంది వదిలేస్తారు. ఫుల్ మార్క్స్ రావు, రాస్తారు కానీ 6 మార్క్స్ అలా పడతాయి. సో ఈ లెసన్ని వదలకండి. 8 మార్క్స్ ఖచ్చితంగా దిగితే అలాగా చదవండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్ అయితే రేడియో యాక్టివిటీ డికే, ఇది ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్లో సోర్స్ ఆఫ్ స్టెల్లర్ ఎనర్జీ, కార్బన్ నైట్రోజన్ సైకిల్ అనేది చదవండి. ప్రోటాన్ సైకిల్, అవి ఈక్వేషన్స్ ఉంటాయి, ఈ ప్రాక్టీస్ అవ్వండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్లో మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ, ఇది కూడా ఇంపార్టెంట్. 4 మార్క్స్లో అయితే వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ న్యూట్రాన్స్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. అండ్ సెకండ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఫిజన్కి న్యూక్లియర్ ఫ్యూజన్కి డిఫరెన్స్ అనేది అడుగుతాడు, అది కూడా చదవండి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు, చూడండి. మ్యాక్సిమం అడగడు, ఎప్పుడైనా కానీ అడుగుతాడు ఒక్కొక్కసారి. ఎయిత్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, సింపుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, ఒకసారి చూడండి. 15th చాప్టర్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, దీని వెయిటేజ్ అయితే వచ్చి 4+2, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈజ్ రెక్టిఫియర్? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫియర్స్ విత్ నీట్ డయాగ్రామ్. ఈ క్వశ్చన్ అనేది చాలా అడిగాడు 4 మార్క్స్ క్వశ్చన్స్లో. ఈ క్వశ్చన్ అనేది ఫుల్గా చదివేయండి. వాట్ ఈజ్ రెక్టిఫైర్ అనేది డెఫినేషన్తో సహా మొత్తం చదివేయండి, ఇదే అడుగుతాడు మ్యాక్సిమం. అండ్ వాట్ ఈజ్ జేనర్ డయోడ్, సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, ఈ 8 మార్క్స్లో ఉన్న 3 క్వశ్చన్స్ చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి మరి 4 మార్క్స్లో. డిస్క్రైబ్ హౌ సెమీ కండక్టర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ రెక్టిఫికేషన్? ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. పైన చెప్పాను కదండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో చదవండి, సింపుల్గా ఉంటుంది. గ్రాఫ్తో సహా మొత్తం డయాగ్రామ్ నీట్గా వేయాలి, ఫుల్ మార్క్స్ పడతాయి. మనకి లాస్ట్లో ఎఫిషియన్సీ ఉంటుంది, అది కూడా రాయాలి. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చదవండి కంపల్సరీగా. అండ్ గేట్స్ అనేవి చదవండి. ఎక్స్ప్లెయిన్ హోల్ కండక్షన్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఇవి కూడా చూడండి ఒకసారి. డెఫినేషన్స్ ఉంటాయి అండ్ డెరివేషన్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి అంతలా అడగడు. 2 మార్క్స్ క్వశ్చన్స్లో అయితే సింపుల్గానే అడుగుతాడు. ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్, ఇంట్రిన్సిక్ కండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఇవి అడుగుతాడు. సో చూడండి. 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. డిఫైన్ యాంప్లిఫైయర్ అండ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. 16th చాప్టర్, లాస్ట్ చాప్టర్. దీని వెయిటేజ్ అయితే వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతాడు. సో ఇక్కడ ఉన్న 9 క్వశ్చన్స్లో మ్యాక్సిమం అడుగుతాడు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఇవి